బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన తారే జమీన్ పర్ ఎలాంటి ఘన విజయం అందుకుందో అందరికీ తెలుసు. ఈ సినిమాకి సీక్వెల్ గా సితారే జమీన్ పర్ అంటూ మరో ఎమోషనల్ రైడ్ సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ: గుల్హన్ అరోరా అంటే అమీర్ ఖాన్ ఢిల్లీ బాస్కెట్బాల్ టీమ్ కి అసిస్టెంట్ కోచ్. అతడి షార్ట్ టెంపర్ పలు అలవాట్లు అతన్ని పలు ఇబ్బందుల్లో పడేస్తాయి. దీంతో ఒకరోజు మద్యం సేవించి వాహనం నడిపి పోలీసులకి దొరికిపోయిన గుల్హన్ అరోరాకి కోర్టు జడ్జ్ మానసిక దివ్యాంగుల జట్టుకి బాస్కెట్బాల్ కోచ్ గా పనిచేయాలని శిక్షిస్తుంది. దీంతో మానసిక దివ్యాంగుల జట్టుకి అమీర్ ఖాన్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అతడికి తన భార్య జెనీలియాతో ఎలాంటి సమస్య ఉంటుంది, ఇదే క్రమంలో అతడికి ఎలాంటి నిజాలు తెలుస్తాయి అనేదే మిగిలిన స్టోరీ. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే తారే జమీన్ పర్ సినిమా చూసిన వారికి సితారే జమీన్ పర్ కథ పెద్దగా ఏం తేడా అనిపించదు. కానీ ఇందులో ఎమోషన్స్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డౌన్ సిండ్రోమ్, మానసిక పరిపక్వత లేకపోవడం వంటి వారు తాము అనుకుంటే ఎలాంటి విజయాలు అయినా అందుకుంటారు అనే అంశాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో కథను చాలా సాఫ్ట్ గా ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్లిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే తర్వాత దర్శకుడు కొంతమేర ట్రాక్ తప్పారు. ఒక శిక్ష కారణంగా బాస్కెట్బాల్ కోచ్ గా వచ్చిన హీరో మానసిక దివ్యాంగులతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది చక్కగా చూపెట్టారు. ఇక తన జట్టును ఎలాగైనా గెలిపించాలనే కోచ్ పాత్రలో అమీర్ ఖాన్ పర్ఫార్మెన్స్ అద్భుతం. ఇక జెనీలియాతో అతడికి ఉండే మనస్పర్ధలు ఏ విధంగా తొలగిపోయాయి అనేది కూడా చక్కగా చూపించారు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే తారే జమీన్ పర్ లాంటి సక్సెస్ఫుల్ సినిమా వీక్షించిన ప్రేక్షకులు ఈ సితారే జమీన్ పర్ కథ చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంది. కథలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్నప్పటికీ అది ప్రేక్షకులను పూర్తిగా ప్రభావితం చేసేలా వినియోగించుకోలేదు. ఇలాంటి సినిమాలు ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేయాల్సిన అవసరం లేదు, కానీ ఎమోషన్స్ ని ఏ కోసాన కూడా మిస్ కాకుండా అయితే చెయ్యాలి. ఇది కొంచెం తప్పినట్టుగా అనిపిస్తుంది. అటు హీరో వారితో ప్రవర్తించే తీరు కూడా మనకి ఏమాత్రం కనెక్ట్ కాదు. కేవలం క్లైమాక్స్ లోనే హీరోకి వారితో బంధం ఏర్పడుతుందనే పాయింట్ ప్రేక్షకుల్ని మెప్పించదు. మధ్యలో వచ్చే హీరో, అతడి భార్య, అతడి తల్లి ఎపిసోడ్ సినిమాను లాగ్ చేసినట్టుగా అనిపిస్తాయి. ఇక సాంకేతిక విభాగం పనితీరు విషయానికి వస్తే దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న ఎలాంటి ఎమోషనల్ కంటెంట్ ని హ్యాండ్ చేసిన తీరు చాలా బాగుంది. అయితే ఆయన ఈ సినిమా స్క్రీన్ ప్లే కొన్ని లాగ్ సీన్స్ పై మరింత ఫోకస్ పెట్టాల్సింది అనిపిస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఓవరాల్ గా చూస్తే సితారే జమీన్ పర్ సినిమా ఒక చక్కటి ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించిందని చెప్పాలి. బలమైన ఎమోషన్స్, చక్కటి పర్ఫార్మెన్స్ తో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. అయితే తారే జమీన్ పర్ సినిమాను చూసి అదే తరహా అంచనాలతో ఈ సినిమాకి వెళ్తే వారికి పెద్దగా నచ్చకపోవచ్చు. ఎమోషనల్ కంటెంట్ సినిమాలు ఇష్టపడే వారిని సితారే జమీన్ పర్ ఆకట్టుకుంటుంది.